శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ప్రపంచంలోనే అత్యధికంగా వరి పండించే దేశం ఇండియా. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న చైనాను కూడా దాటేసి మనం ఈ రికార్డ్ క్రియేట్ చేశాం. అయితే ఈ రికార్డ్ అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు మన దేశానికి. ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి మూలంగానే ఇప్పుడు ప్రపంచానికే మన దేశం ధాన్యాగారంగా మారిపోయింది. ఈ రికార్డుల పరంపరలో కీలక పాత్ర పోషించింది మాత్రం హైబ్రిడ్ వరి వంగడాలే. ఆ వంగడాల్లో ప్రప్రథమమైన వాటిలో APHR1, APHR2 నిలుస్తాయి. మరి ఈ వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? భారతదేశ వ్యవసాయ రంగానికి దశ దిశ చూపిన ఆ మహానుభావుడు ఇంకా ఏ పరిశోధనలు చేశారు? ఆ విషయాలని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భారతదేశ వ్యవసాయ రంగ ఎదుగుదలలో మూలస్తంభాల్లాగా నిలిచిన అతి కొద్ది మంది వ్యవసాయ శాస్త్రవేత్తల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఆయన కమ్మకులంలో జన్మించిన రైతు బాంధవుడు, అన్నదాతకు అండగా నిలిచిన కర్షక రత్నం. ఆయనే ఈడుపుగంటి వెంకట సుబ్బారావు. IV సుబ్బారావుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త. తన జీవితాన్నంతా వ్యవసాయానికి అంకితం చేసిన మహనీయుడు. భారతదేశం ఉన్నన్ని రోజులు, ఇక్కడ వ్యవసాయం సాగినన్ని రోజులు ఈయన కృషిని మర్చిపోదు ఈ నేల. అంతలా దేశ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారు సుబ్బారావు. రకరకాల పరిశోధనలతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. రైతులు మాత్రమే బతకడం కాదు, వారు కూడా కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువెళ్లారు. వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైన వృత్తిగా తీర్చిదిద్దారు. సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని పసలపూడి గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మున్నెమ్మ, అచ్చన్న. ఈయన పుట్టి పెరిగిందంతా గ్రామీణ ప్రాంతమే కావడంతో పల్లెటూరి కష్టాలు చూస్తూ ఎదిగారు. పైగా ఈ ప్రాంతంలో వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే ఎంత కష్టపడ్డా రైతులకు దిగుబడి మాత్రం పెరిగేది కాదు. పాతకాలం పద్ధతుల్లో పంటలు పండించడంతో నష్టాలే మిగిలేవి. దానికి తోడు కరువు, వరదలు వరి పండించే రైతులకు శాపంగా మారేవి. సుబ్బారావు చిన్నతనం నుంచే ఈ కష్టాలన్నీ చూసి చలించిపోయారు. ఎలాగైనా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలి అని భావించారు. అందుకే ఉన్నత చదువులకు వెళ్లే కొద్దీ ఆయన దృష్టి వ్యవసాయంపై పడింది. వేరే కోర్సులు చేసే అవకాశం ఉన్నా అటువైపు ఆసక్తి చూపలేదు ఈ మహానుభావుడు. ఎలాగైనా వ్యవసాయ రంగాన్ని సంస్కరించాలని సంకల్పించుకున్నారు. ఇందుకోసం తన తెలివిని ఉపయోగించుకున్నారు. సుబ్బారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్లో MSc చేశారు. ఆ కాలంలో MSc చేయటమే అరుదు. అలాంటిది వ్యవసాయంలో ఆ డిగ్రీ పొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు అగ్రికల్చర్ BSc అంటేనే అమ్మో అంటూ ఉంటారు. కానీ మనకు తిండి పెట్టే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సుబ్బారావు అలా భావించారు కాబట్టే వ్యవసాయ రంగాన్నే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. MSc పూర్తి కాగానే తృప్తి చెందలేదు. ఏ రంగంలో పరిశోధనలు చేయాలన్నా మరిన్ని ఉన్నత చదువులు కావాలి. ప్రధానంగా PhD లాంటి ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే ఆ రోజుల్లోనే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి PhD పొందారు. తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. ఆ తరువాత తన దృష్టంతా పరిశోధనల వైపు మళ్లించారు. ఎలాంటి వంగడాలను సృష్టిస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుందా అని ఆలోచిస్తూ ముందుకు సాగారు. మన దేశంలోని నేలల స్వభావాలు, ఋతువుల తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా ఋతుపవనాల మీద ఆధారపడ్డ దేశం కావడంతో అందుకు తగ్గ వంగడాలనే సృష్టించాలి అని డిసైడ్ అయ్యారు. తాను సృష్టించే హైబ్రిడ్ వంగడాలు భారతదేశ వ్యవసాయ రంగానికి దశ దిశ చూపాలి అని గట్టి సంకల్పంతో ముందడుగేశారు. సుబ్బారావు సాయిల్ సైన్సెస్ లో పరిశోధన, కృషికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఏ నేలలో ఏ పంట వేస్తే దిగుబడి పెరుగుతుందో సవివరంగా ఎన్నో పరిశోధనా పత్రాలను సమర్పించారు. దేశంలో ఏ మూలన ఏ రకమైన మట్టుందో చెప్పగలిగే స్థాయికి చేరుకున్నారు. వ్యవసాయ రంగంలో ఈయన చేసిన కృషి ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దగ్గర చేసింది. ఆ యూనివర్సిటీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. విశ్వవిద్యాలయంలో పరిశోధనా డైరెక్టర్గా చేయని ప్రయోగమంటూ లేదు. ప్రతిక్షణం పరిశోధనకే కేటాయించారు. రైతన్నను సంపన్నుడిగా చేయాలని కలలు కన్నారు. కలలు కనడమే కాదు, ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. సుబ్బారావు చేసిన కృషికి ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. ఇలాంటి వ్యక్తికి మరిన్ని బాధ్యతలు అప్పగిస్తే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావించింది. ఆ క్రమంలో IV సుబ్బారావును ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా నియమించింది. వరుసగా 2 సార్లు ఆ బాధ్యతలు నిర్వహించిన సుబ్బారావు 2003లో పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రయోగాలు, సృష్టించిన కొత్త హైబ్రిడ్ వంగడాలు దేశంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికాయి. ప్రధానంగా వరి ఉత్పత్తి పెంచేందుకు అడుగులు పడేలా చేశాయి. ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్, జింక్ మొదలైన పోషకాలపై
సుబ్బారావు చేసిన పరిశోధన భారతదేశంలో ఆహార ఉత్పత్తి పెరుగుదలకు సహాయపడింది. ఈయన 2 రకాల వరి హైబ్రిడ్ల విడుదలకు విశేష కృషి చేశారు. అవే APHR1, APHR2. 1990-93 మధ్య మార్కెట్లోకి విడుదలైన ఈ వరి వంగడాలు కొద్ది కాలంలోనే రైతుల మన్ననలు పొందాయి. వీటి ద్వారా వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రైతన్నకు చీడపీడల బాధ తగ్గింది. ఇవి దేశంలోనే తొలి హైబ్రిడ్ వరి వంగడాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి రైతులకు అందుబాటులోకి వచ్చాక వరి ఉత్పత్తిలో మన దేశం చైనాను దాటింది. ఇప్పటికీ ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. సుబ్బారావు చూపిన దారిలో నడుస్తున్న ఎంతో మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు లాభదాయకమైన వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. సుబ్బారావు వ్యవసాయ రంగంలోకి 160కి పైగా పరిశోధనా పత్రాలు వెలువరించారు. తుఫానులు, వరదలు, కరువులు మొదలైన విపత్తుల నిర్వహణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నో సూచనలు చేశారు. ఈ సూచనలు రైతుల జీవితాలనే మార్చేశాయి. గతంలో ఈయన చేసిన సూచనలను ఇప్పటికీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కరువు సంభవించినప్పుడు ఎలాంటి పంటలు పండించాలో వివరించారు. వరదల సమయంలో పంటలను ఎలా కాపాడుకోవాలో కూడా సూచించారు. చిన్న చిన్న జాగ్రత్తలతో పెద్ద నష్టం నుంచి తప్పించుకోవచ్చని రైతులకు తెలిసేలా చేశారు సుబ్బారావు. అందుకే వ్యవసాయంలో ఈయన చేసిన కృషికి గాను ఎన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. రైతు బాంధవ, కర్షక రత్న అనే బిరుదులతో సుబ్బారావును సత్కరించారు. ఇండియా 2000 మిలీనియం అవార్డు కూడా దక్కింది. డాక్టర్ నన్నపనేని నరసింహారావు మెమోరియల్ అవార్డు, విజయశ్రీ అవార్డులను అందుకున్నారు. ఈయన చేసిన కృషికి మెచ్చిన భారత ప్రభుత్వం 2002లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 2004లో నార్మన్ బోర్లాగ్ అవార్డు దక్కింది. 2007లో అశుతోష్ ముఖర్జీ స్మారక అవార్డు లభించింది. ఇక సుబ్బారావు ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించింది. దీన్ని నిర్వహించిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకుంది ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం. 2006లో నిర్వహించిన 93వ కాంగ్రెస్ కు జనరల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఐవి సుబ్బారావు. బతికినన్నాళ్లు వ్యవసాయ రంగమే ఊపిరిగా బతికిన సుబ్బారావు 2010 ఆగస్టు 14న కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా వ్యవసాయ రంగం ఉన్నన్ని రోజులు సుబ్బారావు పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఎంతో మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈయననే మార్గదర్శిగా భావిస్తూ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కోట్లాది మంది కడుపు నింపుతున్న అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.